సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. డిసెంబర్ మాసం మొదలైపోయింది. మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం. ముందుగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి 20th డిసెంబర్ నుంచి వస్తున్నాడు. అలాగే మనకి కుజుడు వచ్చేసి 8th డిసెంబర్ 2025 నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు. ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం 29th డిసెంబర్ దాకా. సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి. ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు కుజుడు అవుతారన్నమాట. సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ, సింహరాశి కానీ, మీన రాశి కానీ కుజుడు యోగకారకుడు అండి. సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచ్చస్థానంలో కానీ ఉంటాయో మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అదృష్టం మెయిన్ యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది. సో ఈ 3 రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి. రవి మటుకు వచ్చేసి మనకి ధనుసు రాశిలో ఉంటాడు. శుక్రుడు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. ఇక కన్యా రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోందండి? ఇక కన్యా రాశి వారికి వచ్చేసేటప్పటికి ఏంటంటే గురువు చాలా బాగున్నట్టు. ఎందుకంటే దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, దశమ స్థానం ఏంటంటే రాజ్యస్థానం, ఉద్యోగ స్థానం, ప్రొఫెషన్ స్థానం. సో చాలా బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగం వచ్చే అవకాశం అదేండి, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన పొందడం ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు కూడా ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగానే. ఆరో స్థానంలో రాహు ఉన్నాడు, చాలా మంచిది. 10వ స్థానంలో కేతు చాలా మంచిది. డెట్స్, మిజరీస్, ఎనిమీస్ ఏవి ఉండదు. అలాగే ఒక 7వ స్థానంలో శని ఉండడం చేత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, కొంచెం చిన్న చిన్న తగాదాలు, దెబ్బలాట్లు ఉండడం జరుగుతుంటాయి. అలాగే ఈ పార్ట్నర్షిప్ ఎవరైతే చేస్తుంటారో బిజినెస్ వాళ్ళ మధ్యన కూడా కొంచెం తగాదాలు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయండి. సంతానం కలిగే అవకాశం ఉందా వీరికి? వీరు కూడా మెయిన్గా అంటే గురువు మెయిన్గా చాలా బాగుండాలి కాబట్టి, గురువు దశమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి సంతానం కలిగేందుకు అవకాశం 100% ఉందండి. వీరు ఆచరించాల్సినటువంటి పరిహార మార్గాలు ఏంటండి? వీరు కూడా ప్రస్తుతం ఏంటంటే శని 7వ స్థానంలో ఉన్నందుకు శని ఇబ్బందికారకుడు అవుతాడు కాబట్టి ఇంకా ఈ 2 ఏళ్ళు కూడా వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఎంత పర్సెంటేజ్ పనిచేస్తూ ఉంటాయి? అంటే మనకి 2 రకాలండి. ఇప్పుడు గోచారం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మామూలుగా జాతకంలో ఏంటంటే అసలు ఉందా లేదా, ఇల్లు అనేది ఉందా లేదా, ఉన్నత ఉద్యోగం ఉందా లేదా, వివాహం అవుతుందా లేదా, సంతానం కలుగుతుందా లేదా, గృహయోగం ఉందా లేదా, వాహన యోగం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళేది ఉందా లేదా అనేది జాతకం బట్టి తెలుస్తుంది. ఏ సంవత్సరం అవుతుంది అనేది మటు ఖచ్చితంగా గోచారం ఇచ్చే తెలుసు. సో ఖచ్చితంగా గోచారం అనేది ఆ సంవత్సరానికి మటుకు 100% రిజల్ట్ ఇస్తుంది. 100% ప్రయత్నం, మన మానవ ప్రయత్నం 100% ఉంటే కనుక. కానీ ఇంకాస్త యాక్యురేట్గా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ చాట్ని ఒకసారి కనుక చూపించుకుంటే ఎందులో మనకి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది పర్సనల్ చాట్ చూస్తేనే దాని క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, ఇంకా ఎటువంటి సమస్య అయినా దాని నుంచి బయటపడాలి అనుకుంటే సార్ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి చాలా చక్కగా తెలియజేశారండి. ఇక నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రాశుల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.